మనము ముందు నుంచి అనుకుంటున్నట్టు బిగ్ బాస్ ఇది టీఆర్పీ రేట్ కోసమే ఇలా చేస్తున్నారని సేమ్ అదే నిరూపించుకున్నాడు. మనం ముందే చెప్పుకున్నాం కదా, తేజ వాళ్ళ అమ్మను ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఈ మధ్యలో తేజ ఏడుపుగా చూసి టీఆర్పీ రేట్లు పెంచుకోవాలని ఒక ఇది బుద్ధి పెట్టుకొని బిగ్ బాస్ చేస్తున్నాడని సేమ్ అదే జరిగింది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో కూడా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రాలేదన్నారు కదా, అదంతా ఒత్తిత్తి మాటే. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడని కూడా చెప్పాము. అది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్కు ప్రేరణ యొక్క టార్చర్ తగ్గిపోయింది. ఎందుకంటే తను మెగా చీఫ్ నుంచి దిగిపోయింది. మరి కొత్త మెగా చీఫ్ ఎవరు అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈరోజు బిగ్ బాస్ ఇంతతో ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయింది అని చెప్పడము, అక్కడ ప్రేరణ యొక్క హస్బెండ్ యొక్క దాన్ని కటౌట్ను తీసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తాడు. ఆ స్టోర్ రూమ్లో పెట్టేటప్పుడు ఈమె ముద్దులు ఇవ్వడము, ఇంకా కొద్దిసేపు అక్కడే సంసారం చేసే విధంగా తయారవుతుంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత బిగ్ బాస్ గేట్లోంచి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. ఇక్కడ హస్బెండ్ వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా మామూలు రచ్చ కాదా ఆమెది. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నాకు నిజంగా ఈరోజు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ని చూస్తే, స్వామి నువ్వు ఎలా భరించావయ్యా, నువ్వు ఆల్రెడీ ఆయన్ని చెప్తున్నాడు, కౌంటర్లు వేస్తున్నావు, నాతో ఆడుకున్నది ఫుట్బాల్ ఆడుకున్నది అనే విధంగానే సేమ్ ఒక వారానికే హౌస్లో ఉండేవాళ్ళు ఇట్లా భరించలేకపోయింది. నువ్వు ఇన్నేళ్ళ నుంచి నువ్వు భరిస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ అయ్యా, నువ్వు దేవుడు అయ్యా అనిపించింది నాకు. అంతేకాకుండా తను చెప్పడం గేమ్ పరంగా బాగా ఆడుతున్నావు, అంతేకాని నువ్వు ఆ కిచెన్ నుంచి బయటికి రా, ప్రతి ఒక్కటి ఈ విధంగా చేయొద్దు అని చెప్పడము నిజంగా బాగుంది అనిపించింది నాకు. తర్వాత బిగ్ బాస్ అతను పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు కిచెన్ గురించి చేస్తున్నప్పుడు ఆడ ఏమో కిచెన్లో దోశలు వేస్తుందబ్బా. దోశలు వేసేటప్పుడు టేస్ట్ తేజాకు ఆకలి ఒక దోశ ఎక్స్ట్రా తిన్నాడు. అది ఎవరిది, విష్ణుప్రియది. కానీ దీనికి ఎక్స్ట్రా తిన్నావు, అలా ఎలా తింటావు అనేటట్టు గట్టి మాట్లాడుతుంది. కొద్దిగా మనిషి ఏమన్నా, మనిషి పెరిగినావు కానీ బుర్ర బుద్ధి బుశానం ఏమీ లేదా ప్రేరణ, నీకు కొద్దిగా సెన్స్ లేదా? అతనేమో ఎక్స్ట్రా తినలేదు. ఆల్రెడీ విష్ణుప్రియ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని విష్ణుప్రియకి సంబంధించి ఫుడ్ మాత్రం తీసుకున్నాడు. దానికి నువ్వు ఇలా ఓవరాక్షన్ చేయడం అవసరమా? ఇంత దరిద్రమైన కంటెస్టెంట్ని ఎవరు తీసుకొని వచ్చారా బాబు అనిపించింది. చాలా బోర్ కొట్టేసింది. నీవు ఈ 1 వీక్లో మెగా చీఫ్గా చేసిన దానికి ఎప్పుడెప్పుడు నువ్వు నామినేషన్లోకి వస్తావా, ఇంటి నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నాము. సేమ్ అలాగే జరగాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఈ వారం మెగా చీఫ్ కోసము గేమ్ పెడతాడు. అక్కడ ఏంటంటే ఫ్లాగ్ ఉంటుంది, అక్కడ ముడిపడిన ఇది తాళ్ళు ఉంటాయి, దాన్ని విప్పుకొని అక్కడ వచ్చి మెగా చీఫ్ అని పెట్టాలి. ఎవరు ముందు పెడతారో వాళ్ళే విజేతలని చెప్పడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, తేజ ఈ వారం మెగా చీఫ్ అవార్డు నుంచి రేస్లో లేడు. బికాస్ ఆఫ్ తను చెత్త కంటెస్టెంట్ కాబట్టి హౌస్లో ఉండేవాళ్ళు, అందువల్ల తను సంచాలకుగా పెట్టాడు. ఈ గేమ్లో అవినాష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్గా ఆ ముళ్ళు ఇప్పుకోవడం, అది మెగా చీఫ్ అని వచ్చి పెట్టేయడం ఫ్లాగ్స్ నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది. మిగతా వాళ్ళు నిదానంగా వచ్చారు. ఇక్కడ ఈ గేమ్లో మెగా చీఫ్గా ఫస్ట్ పెట్టినటువంటి అవినాష్ ఈ వారానికి సెకండ్ టైం మెగా చీఫ్గా అయిండు. తర్వాత ఈమె పీడ వదిలిపోయిందిరా బాబు, దరిద్రం పోయింది, బిగ్ బాస్ పట్టిన పీడ వదిలేపింది అన్నట్టు అనిపించింది. ప్రేరణ మెగా చీఫ్ నుంచి దిగిపోయేటప్పుడు నాకైతే వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పటి నుంచైనా ఫ్రీడంగా ఉండవచ్చు హౌస్లో ఉండేవాళ్ళు అనిపించింది. తర్వాత పాపం అప్పటికే వాళ్ళ అమ్మ రాలేదని బాధతో వదిలి టేస్ట్ తేజ బాధపడుతుంటే ఆడకొచ్చి కూడా ఆర్గ్యూ పెట్టుకుంటుంది. నేను చెప్పకూడదు అనుకున్నానా, నువ్వు అలా మాట్లాడతావు ఏంటి ఇది అని చెప్తుంది. నిజంగా ఈమె మనిషేనారా స్వామి అనిపించింది నాకు. తర్వాత పోయి మళ్ళీ డిస్కస్ చేసుకుంటా అంటారు. ఎవరితో? యస్మితో, నవీల్తో. వాళ్ళ ముగ్గురు ఒకటే. ఎవరు? ర్యాట్ అంటే రోహిణి, అవినాష్, తేజ. ఇలా బాండింగ్ బాగా ఉంటుంది అని చెప్పడము. వెంటనే నవీల్ అవును వీళ్ళు ఏదైతే నామినేషన్ పరంగా కూడా ముగ్గురు కలిసి ఒకే రకంగా వేస్తారు అని చెప్పడం జరుగుతుంది. వెంటనే మళ్ళీ తేజ రిక్వెస్ట్ చేసి ఏడుస్తూ ఉంటాడు, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ మా అమ్మను పంపి బిగ్ బాస్ అని. కొద్దిసేపు ఉన్న తర్వాత అతనికి టెలిఫోన్ నుంచి కాల్ వస్తుంది వాళ్ళ అమ్మతో వాయిస్తో, నాని నేను రావడం లేదని బాధపడద్దు, నువ్వు ఏడుస్తూ ఉండకూడదయ్యా, బాగా ఆడు గేమ్స్ అని చెప్పడము. అవి వెంటనే ఆ గేట్లోంచి రావడం జరిగింది. ఇంకా అప్పుడు టేస్టీ తేజాకు ఆనందానికి అవధులు లేవు. ఇంకా ఆకాశంలో తేలినట్టుందే, గుండె జారినట్టుందే అని ఎగరేసుకుంటున్నాడు. అక్కడ
ఆమె వచ్చిన వెంటనే అక్కడ హౌస్లో ఉండాలి అందరినీ పలకరించడము. ఇప్పటికీ టేస్టీ తేజ యొక్క ఏం ఏదిందో రీచ్ అయిపోయింది. వాళ్ళ అమ్మను హౌస్లోకి తీసుకొని రావాలనుకున్నాడు కదా, తీసుకొని వచ్చాడు. సో ఇంకా ఫుల్ కుస్సే అనుకోవచ్చు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఓవరాల్గా చూస్తే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేది ఎందుకంటున్నానంటే, ఫస్ట్ గౌతమ్ ఫస్ట్ వీక్లే వెళ్ళిపోవాల్సిన వాడు ఇప్పుడు టాప్ 5లోకి రేస్లోకి వచ్చాడు. ఓటింగ్ పరంగా కూడా దూసుకు వెళ్తుండు. అలాగే నిఖిల్ విన్నర్ అవుతారు కదా అనుకుంటే నిఖిల్కు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు గౌతమ్. ఇంకా యస్మి తన ఆవేశంతో ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రేరణ అందరికంటే బెటర్రా అనుకుంటే తన నిజ స్వరూపం ఏందో ఈ వారం మెగా చీప్ అయిన తర్వాత తను చూపించేది కదా. తర్వాత టేస్టీ తేజ కూల్గా అనుకుంటే తన ఆవేశం కూడా బయటకు వచ్చేది. ఇంకా మనకు ఈ వారంలో జరిగిన దాంట్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి ఈ ఫ్యామిలీ వీక్లో. అంతేకాకుండా వాళ్ళ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడాలు. తర్వాత ఇంత అయిపోయిన తర్వాత మంది అయిపోయిన తర్వాత రోహిణి అవినాష్ వాళ్ళతో మాట్లాడుతుంది. గౌతమ్ ఇప్పుడు మొన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఎవరికైనా పెట్టారా? ఈరోజు టేస్టీ తేజ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు తనకు తినక ముందే వాళ్ళు తీసుకొని లొట్టలేసుకొని తింటున్నారు, కనీసం ఇదేంది అని మాట్లాడుకుంది. ఇంకా అయిపోయింది కదా, వదిలేసి రోహిణి ఏంటి దేని గురించి అని గౌతమ్ అన్నాడు. చాలా జెంటిల్మెన్ ఆన్సర్ అదైతే అక్కడ ఉన్న దాని గురించి. ఇంకా దాని గురించి తోకుంటే వేస్ట్. తిండి అనేది ఒకటి ఎక్కువ తినొచ్చు, ఒకటి తక్కువ తినొచ్చు, దాని గురించి ఎందుకబ్బా అనిపించింది నాకు రోహిణి కూడా. ఇది ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.